ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విగ్రహాన్ని హైదరాబాద్లోని నియాజ్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అయితే అది మన హైదరాబాద్లో కాదు, పాకిస్తాన్లోని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ క్రికెట్కు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేసిన ఆయనను సత్కరించారు. అయితే ఆ విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ విగ్రహాన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే విగ్రహం ముఖం ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్తో కొంత పోలికను కలిగి ఉంది. దీంతో అభిమానులు ఆ విగ్రహం ఫోటోలు పోస్ట్ చేస్తూ తెగ ఆడేసుకుంటున్నారు. ఇక వసీం అక్రమ్ గురించి చెప్పాలంటే ఈ దిగ్గజ పేసర్ 1984 నుంచి 2003 మధ్య పాకిస్తాన్ తరపున 104 టెస్టులు, 256 వన్డేలు ఆడాడు. టెస్టులలో అతను మొత్తం 414 వికెట్లు పడగొట్టగా వన్డేల్లో అతను 502 వికెట్లు సాధించాడు. 2003 ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ నిష్క్రమించిన తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత అక్రమ్ కోచింగ్ వైపు అడుగులేశాడు. 2010 నుండి 2016 మధ్య IPLలో కోల్కతా నైట్ రైడర్స్ టీంకు కూడా కోచ్గా పనిచేశాడు.